మొట్టమొదటిగా ఈ చుండూరు ప్రాంతానికి నన్ను ఆహ్వానించినటువంటి సహోదరుడు అనిల్ గారికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. సంఘ కాపరి సామ్యుల్ గారికి ప్రభు పేరిట వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. నాతోటి దైవజనులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను, శుభాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని వినడానికి కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పోయినటువంటి వారంలో జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి సభల్లో ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనాలు ధ్యానించడం జరిగింది. అందులో భాగంగా ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి పూర్తి వివరణ ఏంటి అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశాను. మొదటి రోజు. రెండవ రోజు 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్నటువంటి మొదటి రోజు దేవుడు ఏం చేశాడు, వెలుగు కలుగును గాక అంటే అర్థం ఏంటి, రెండవ రోజు క్షమించండి మొదటి రోజు దేవుని సృష్టి ఏంటన్నది చెప్పడం జరిగింది. ఇక ఈ చుండూరు వేదికగా రెండవ రోజు దేవుడు ఏం చేశాడు అన్నదాన్ని మీ మధ్య ధ్యానించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆదికాండము 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. మనం చాలా మట్టుకు ఏం చేస్తామంటే బైబిల్ని అలా చదువుకుంటూ వెళ్తాం. మీలో చాలామందికి, బహుశా 90% మందికి ఇక్కడ ఏముంది అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చి ఉంటుంది. పాటికి ఏముంటుంది అందులో మాట్లాడుకునేది, ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం దాన్ని చదివి ఉంటాం. ఎక్కువసార్లు మనం దేన్నైతే చదువుతామో దాని మీద మనకి నిర్లక్ష్యం వస్తుంది, మాకు తెలిసిందే అనేటట్టుగా. మరొక్కసారి మనం పదే చదివినటువంటి దాంట్లో నుంచి మనకు అర్థం కాని విషయాన్ని ధ్యానిద్దాం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను. ఈ 3 వచనాల్లో ఇక్కడ ఈ 3 వచనాలు అర్థం కావడానికి మొదటి 2 వచనం చదివి వినిపిస్తాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించును, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ 2వ వచనంలో ఉన్నటువంటి అగాధ జలాలు అంటే భూమిని నీరు ఆవరించి ఉంది. భూ ఉపరితలం మీద ప్రారంభంలో ఆ నీటి మీద చీకటి, చిమ్మ చీకటి కమ్ముకొని ఉంది. మొదటి రోజు దేవుడు ఏం చేశాడు, వెలుగు కలుగును గాక అంటే వెలుగు వచ్చింది. ఇప్పుడు రెండవ రోజు ఏం చేస్తున్నాడు అంటే భూమిని మొత్తం కప్పి ఉన్నటువంటి నీటిని ఎప్పుడైతే వెలుగు కలిగిందో, వెలుగు కలగాలంటే వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది, వెలుగు కలుగును గాక అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది వెలుగు? మన భూమి మీదకి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుండి వస్తుంది. సూర్యుడి నుండి వెలుగు ఎలా వస్తుంది? సూర్యుడు మండుతుంటే వస్తుంది. సూర్యుడు మండినప్పుడు ఏమవుతుందంటే
నీటి ఉపరితలం అన్నది వేడెక్కుతుంది. అలా నీటి ఉపరితలం వేడెక్కినప్పుడు ఆవిరిగా మారుతుంది, వేపర్గా మారుతుంది. నీటి ఆవిరి కింద భాగంలో ఉంటుందా, పైకి వెళ్ళిపోతుందా? నీటి ఆవిరి పైకి వెళ్తుంది మేఘాల రూపంలో కదా. రెండవ రోజు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటర్ సైకిల్ని క్రియేట్ చేస్తున్నాడు. చదువుకున్నారా వాటర్ సైకిల్ అని? ఎవాపరేషను, కండెన్సేషను చదువుకున్నాం కదా మనం. వాటర్ సైకిల్ అన్నది సెకండ్ డే క్రియేట్ చేయబడింది. ఇప్పుడు దాన్ని చూడండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. పైన జలాలు ఉన్నాయి, క్రింద జలాలు ఉన్నాయి. క్రింద జలాలు అంటే ఇప్పుడు సముద్రం మీద, సముద్రంలో కానీ నదుల్లో కానీ చెరువుల్లో కానీ ఉండేటువంటి భూమి మీద ఉండేటువంటి నీటిని విశాలం క్రింది జలాలు. విశాలం మీది జలాలు అంటే పైన మేఘాల రూపంలో ఉన్నటువంటి తక్కువ డెన్సిటీ కలిగినటువంటి, తక్కువ సాంద్రత కలిగినటువంటి తేలికపాటి నీరు పైన మేఘాల రూపంలో ఉంటుంది. ఈ మేఘాలకి ఈ భూమికి మధ్యలో ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలాన్ని ఆకాశము అని పేరు పెట్టడం జరిగింది. ఈ ఖాళీ స్థలానికి, ఈ మేఘాలకి భూమికి మధ్య ఉన్నటువంటి దీన్ని వాతావరణం అని కూడా పిలుస్తారు, అట్మాస్ఫియర్ అంటారు. ఓకే, ఏం జరుగుతుంది రెండవ రోజు అన్నది చెబుతున్నాం. ఈ కోణంలో ఎప్పుడు మనం ఆలోచించలేదు కదా. ఇలా మనం ఆలోచించకనే బయట వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు తెల్ల ముఖం వేస్తున్నాం. అందరూ పట్టుకున్నటువంటి మత గ్రంథం లాంటి పుస్తకం ఏమో అనుకుంటున్నావు దీన్ని. కాక అండ్ ఫుల్ స్టోరీస్ ఉంటాయి కదా, కాకమ్మ కథలు. అది కాదు బైబిల్ అంటే. బైబిల్ రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే పెట్టకతలు రాయించుంటాడా? లేదు. జ్ఞానం ఉంటుంది బైబిల్లో. జ్ఞానం ఉపయోగిస్తే బైబిల్ అర్థమవుతుంది. జ్ఞానం లేని వారికి బైబిల్ అర్థం కాదు. రెండవ రోజు అగాధ జలాల మధ్య విశాలాన్ని కలుగు చేస్తున్నాడు, అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నాడు, జలాలను వేరుపరుస్తున్నాడు, వాటర్ సైకిల్ని క్రియేట్ చేస్తున్నాడు. అంటే భూమి చుట్టూ ఒక సరిహద్దును నిర్ణయిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? 3 విషయాలు చెప్పాను. 1 వాతావరణం క్రియేట్ అయింది రెండవ రోజు. 2 వాటర్ సైకిల్ క్రియేట్ అయింది. సాంద్రత ఎక్కువ కలిగినటువంటి నీళ్లు భూమి మీద ఉంటాయి, తక్కువపాటి సాంద్రత ఉంటే, డెన్సిటీ ఉంటే పైన ఉంటాయి. ఇవి పైకి వెళ్ళాలంటే మొదటి రోజు వెలుగు చేయబడింది. వెలుగు చేయబడిందంటే సూర్యుడు మండాడు మొదటి రోజు. ఆయన మండాడు అంటే వెలుగు వేడి 2 ప్రసరించినప్పుడు ఈ నీళ్లు 2 భాగాలు అయ్యాయి. చాలామంది ఏమంటారు అంటే బైబుల్ సైన్స్కు వ్యతిరేకంగా ఉంది అని అంటారు. ఏది? సైన్స్ పట్ల అవగాహన లేని వాళ్ళంతా కలిసి. సైన్స్ని క్రియేట్ చేసిన దేవుడు. దేవుడు కలుగు చేసిన దాన్ని ఎలా కలుగు చేశాడనేది వెతుక్కుంటాం, దాన్ని సైన్స్ అంటాం. ఇప్పుడు వాటర్ సైకిల్ అనేది ఎక్కడుంది మనకి? సైన్స్ టెక్స్ట్ బుక్లో చదువుకుంటాం మనం. ఇంతకీ వాటర్ సైకిల్ ఎప్పుడు క్రియేట్ అయింది? సెకండ్ డే క్రియేట్ అయింది. ఇప్పుడు ఆయన క్రియేట్ చేస్తే ఆయన చేసిన దాన్ని మనం చదువుకుని సైన్స్ అనే పేరు పెట్టుకున్నాం. ఆయన చేయకపోతే సైన్స్ అనేది లేదు. అట్మాస్ఫియర్ అనేది మనం చదువుకుంటున్నాం, వాతావరణం ఏంటి అని. ఆయన చేస్తే వచ్చింది అది. ఇకపోతే ఇలా క్రింది జలాలని మీది జలాలని వేరుపరచడం ద్వారా భూమి చుట్టూ వాతావరణానికి సరిహద్దు నిర్ణయిస్తున్నాడు ఆయన. అవునా? మేఘాలు అంతకుమించి పైకి వెళ్ళవు, ఒక పరిధిలోనే ఉంటాయి మేఘాలు. ఎందుకని? ఆయన గీసిన సరిహద్దు అది. ఆ మధ్యలో ఉన్నదాన్ని విశాలం, ఆకాశం అని పేరు పెట్టాడు. బైబుల్ 3 రకాల ఆకాశాలను గురించి మాట్లాడుతుంది.
ఆకాశం అంటే బైబిల్ 3 రకాల ఆకాశం గురించి మాట్లాడుతుంది. నంబర్ 1, మేఘాల నుంచి భూమి మీదకు ఉండేటువంటి ఖాళీ ప్రదేశాన్ని వాతావరణం, మొదటి ఆకాశం అని పిలుస్తుంది బైబిల్. రెండవ ఆకాశం ఏంటంటే అంతరిక్షము, కాస్మోస్ అంటారు. దీన్ని స్కై అంటాం. ఆ పైన దాన్ని ఏమంటాం? కాస్మోస్ అని పిలుస్తాం, అంతరిక్షం అని పిలుస్తాం, స్పేస్ అంటాం దాన్ని. ఈ స్పేస్కి బయట ఉండదాన్ని ఏమంటామంటే దేవుడు ఉండేటువంటి స్థలాన్ని 3వ ఆకాశం అని పిలువబడడం జరిగింది కొరింథీయులకు రాసిన పత్రికలో. బైబిల్లో ఆకాశం అంటే 3: 1 స్కై, 2 కాస్మోస్, 3వది ప్యారడైజ్, పరదైసు, 3వ ఆకాశం అని వ్రాయబడింది. బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ. ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టజాలవని ప్రార్థన చేస్తాడు సొలొమోను. దేవుని ఎవరు పట్టజాలమంట? ఆకాశ మహా ఆకాశాలు పట్టజాలం. ఆకాశం తెలుసు కానీ మహా ఆకాశం అంటే దాన్ని కాస్మోస్ అంటాం, అంతరిక్షం అంటాం. మీకు అర్థమవుతుందో ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు కీర్తనల గ్రంథము 19వ కీర్తన 1వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. అక్కడ చాలు. ఆకాశము అనుందా, ఆకాశములు అనుందా? బహువచనమా? కాబట్టి బైబిల్ ఆకాశము అంటే దేని గురించి మాట్లాడుతుందన్నది ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. ఇది సందర్భం వచ్చింది కాబట్టి సందర్భంలో భాగంగా మాట్లాడతాను. ఆదాము హవ్వలు పండును తెంపారు. దేవుడు ఏమన్నాడు? ఆ పండును తెంపగానే మీరు ఏమవుతారని చెప్పారు? మీకు తెలియదా లేకపోతే నాకు చెప్పట్లేదా? చనిపోతారని చెప్పాడు. మీరు చనిపోతారు అని చెప్పాడు. వాళ్ళు పండును తెంపారు. చనిపోయారా? అరే ఏదో ఒకటి చెప్పండి. వెరీ గుడ్. అది నేను ఇలాగే అడుగుతాను. ఈ ప్రసంగం అలాగే ఉంటుంది, బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది, కౌంటర్ ఇలా ఉంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర నుంచి రాబడుతూ ముందుకెళ్ళాలి. నేను ఇక్కడ చాలా కష్టంతో కూడుకున్నది. ఓకే, మీరు మరణం అవుతారని చెప్పాడు. వాళ్ళు చనిపోయారా? చనిపోలే. 930 సంవత్సరాలు చనిపోయాడు ఆదాం. ఇప్పుడు చెప్పు, దేవుడు చెప్పిన మాట ఏమైంది? నిరర్ధకమైందా? కాదు. బైబిల్లో మరణం 3 రకాలు. ఎన్ని రకాలు చెప్పండి. ఇప్పుడు మొదటి మరణం ఏంటి? అదేదో మీరే చెప్పారు కాబట్టి మొత్తం 3 మీద చెప్పండి అంటారా? మొదటిది భౌతికమైన మరణం. భౌతికమైన మరణం అంటే చనిపోవడం. రెండవది ఆత్మీయమైన మరణం. మన పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా, అంటే ఏంటిది? స్పిరిచువల్ డెత్. ఇది ఆదాము 930 సంవత్సరాలు చనిపోయాడంటే అది ఫిజికల్ డెత్. అది ఓకే. నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే, స్పిరిచువల్ డెత్. అది. ఇక 3వది చెప్పండి మీరు. 3వ మరణం ఏంటి? దాని పేరు 2వ మరణం. అదేంటి? నరకంలో పడ్డం. కాబట్టి బైబిల్ ఎప్పుడైనా మరణం అంటుందంటే ఈ 3 దేని గురించి మాట్లాడుతుంది? మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేమో నీవు వచ్చి నన్ను వెంబడించాడు యేసు ప్రభు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? 2 గురించి మాట్లాడుతాడు. ఒకటి మృతులు అంటే ఒకటి ఫిజికల్గా చచ్చిపోయిన వాళ్ళ గురించి. తమ మృతులు వారి పాతి పెట్టుకుంటారంటే స్పిరిచువల్గా చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. సో బైబిల్ ఏదైనా ఒక పదప్రయోగం చేస్తుందంటే బైబిల్ కాంటెక్స్ట్లో, బైబిల్ పరిధిలో దాన్ని ఆలోచించాలి. బైబిల్లో ఉన్న పదాన్ని పట్టుకుని వెళ్ళి శంకర్ నారాయణ డిక్షనరీలో వెతికితే అపార్థం అవుతుంది, ఆక్స్ఫర్డ్లో వెతికితే అపార్థం అవుతుంది. వెతకూడదు అలా. అందుకని చాలామంది ఈ మధ్య బైబిల్లో రాసిన పదాలను తీసుకుని వెళ్ళి BBC ఛానల్లో వెతకడం స్టార్ట్ చేశారు, CNNలో వెతకడం స్టార్ట్ చేశారు. అందుకని ప్రకటన గ్రంథానికి లేనిపోని అపార్థాలు పుట్టించేశారు. నో, బైబిల్లో ఒక సందర్భం ఉంటే బైబిల్లోనే దాని అర్థాన్ని వెతకాలి, సందర్భాన్ని వెతకాలి. అప్పుడు దానికి న్యాయం జరుగుతుంది. ఓకే, మీకు అర్థమైందా? ఓకే. ఆకాశములు అనంటే బహువచనం.
అంటే బైబుల్ 3 రకాల ఆకాశాల గురించి చెప్పింది. ఇప్పుడు మరలా మొదటి వచనం చదవండి, కీర్తన 19వ కీర్తనలో, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది అని అంటున్నాడు. మనం దేని గురించి ధ్యానిస్తున్నాం? 2వ రోజు దేవుడు ఆకాశాన్ని చేశాడు. ఆకాశం అంటే ఈ మేఘాల మధ్య ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని మాత్రమే కాదు, 3 రకాల ఆకాశాల గురించి మాట్లాడుతుంది. సరే, ఆకాశములు దేన్ని వివరిస్తున్నాయంట? మనం ఆకాశాన్ని చూడగానే మనకేం అర్థం కావాలి? అలా ఆరు బయట మంచం వేసుకొని రాత్రిపూట అలా చూసినప్పుడు, అంతరాలంలోకి విశ్వాంతరాలంలోకి చూసినప్పుడు మనకేమి గుర్తుకు రావాలి? ఆకాశం అమ్మాయి అయితే ఆ పాట గుర్తుకు రావాలి కదా, అంతేనా దాని ఉద్దేశం? అంటే బైబుల్ ఒక విషయాన్ని చూపించేటువంటి కోణానికి బయట వ్యక్తులు చూసే కోణానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కీర్తనకారుడు ఆకాశాన్ని చూసి ఏమంటున్నాడు అంటే, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పని ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటున్నాడు. కానీ ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో కవులకి ఏమర్థమైందంటే, ఎవరొక హీరోయిన్ లాగా ఉందంట ఆకాశం. ఎంత ప్రశ్నత్వం సంభవించింది కదా. అంటే వాడు ఏ యాంగిల్లో చూశాడో, ఏ యాంగిల్లో అలా అనిపించదో నాకు నిజంగా అది పాట వినబడినప్పుడు అలా అనిపిస్తుంది. అంటే ఏ యాంగిల్లో చూశాడు వాడు? ఇంతకీ 60-70 సంవత్సరాలు చచ్చిపోయే ఒక మనిషిని అంతరిక్షంతో పోల్చాడంటే వాడికి ఏదో ఒక అవార్డు ఇచ్చేయాలి, అంతే. ఏమి తెలియరానని దాన్ని. సరే, ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. ఆకాశంలో దేవుని మహిమను వివరించుతున్నాయి. దీన్ని ఒక బైబిల్ ట్రాన్స్లేషన్లో ఎంత అద్భుతంగా రాశారు అంటే ఒక వర్షన్లో ఎంత బాగుంటుందంటే, అది గాడ్స్ గ్లోరీ ఈజ్ ఆన్ టూర్ ఇన్ ద స్కైస్, గాడ్ క్రాఫ్ట్ ఆన్ ఎగ్జిబిట్ అక్రాస్ ది హారిజన్, మేడమ్ డే హోల్డ్స్ క్లాసెస్ ఎవ్రీ మార్నింగ్, ప్రొఫెసర్ నైట్ లెక్చర్స్ ఈచ్ ఈవినింగ్. మీకు అర్థమవుతుందా? మేడమ్ డే, మేడం పేరు ఏంటంట? డే అనే మేడం డే హోల్డ్స్ క్లాసెస్ ఎవ్రీ మార్నింగ్. పగటికి పగలు బోధ చేస్తున్నది ఉంటుంది కదా, అంటే పగటిని మేడంతో పోలుస్తూ మేడం డే హోల్డ్స్ క్లాసెస్ ఎవ్రీ మార్నింగ్. మనకు నేర్చుకునే జ్ఞానం ఉంటే కనుక ప్రతిరోజు పగలు మనకు బోధిస్తుందంట. మేడం డే హోల్డ్స్ క్లాసెస్ ఎవ్రీ మార్నింగ్, ప్రొఫెసర్ నైట్ లెక్చర్స్ ఈచ్ ఈవినింగ్. నైట్ని ప్రొఫెసర్తో పోలుస్తున్నాడు. మనం అర్థం చేసుకోవాలి కానీ సృష్టి వైపు చూసి, రాత్రి చాలా విషయాలు బోధిస్తుంది, పగలు చాలా విషయాలు బోధిస్తుంది. దేర్ వర్డ్స్ ఆర్ంట్ హర్డ్, దేర్ వాయిస్ ఆర్ంట్ రికార్డెడ్. వాటి మాటలు వినబడవు, వాటికి భాష లేదు, వాటి మాటలు వినబడవు. బట్ దేర్ సైలెన్స్ ఫిల్స్ ద అర్త్, అన్స్పోకెన్ ట్రూత్ ఈజ్ స్పోకెన్ ఎవ్రీవేర్, గాడ్ మేక్స్ ఏ హ్యూజ్ డోమ్ ఫర్ ద సన్ ఏ సూపర్ డోమ్ అని రాయబడింది ఇక్కడ. అంటే అవి వినపడవు. చూడండి అక్కడ 19వ కీర్తనలో, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, వాటి మాటలు మనకు వినబడవు. అయినా సరే మొత్తం ప్రపంచానికి చాలా విషయాలు బోధిస్తాయి ఆలోచిస్తే. అయితే మనం ఆలోచించడం మానేసాం, విశ్వాంతరాలకి చూడడం మానేసాం, సృష్టిని ధ్యానించడం మానేసాం. నేనేం చేసే ప్రయత్నం చేస్తున్నానంటే, యేసు ప్రభువుని మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నుంచి యేసు ప్రభు వస్తాడు, ఇందులో నుంచి ఎలా వస్తాడన్నది నన్ను ఫాలో అయితే చివరి దాకా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. మహిమ అంటే ఏంటి? ఇంతకీ అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. చేతి పని, ఆయన స్కిల్, ఆయన నైపుణ్యం, ఆయన పనితనాన్ని అంతరిక్షం తెలియజేస్తుందంట. ఆకాశం అంటే ఏంటి? మేఘాలకి భూమికి మధ్య ఉన్నటువంటి ఖాళీ స్థలం. అంతరిక్షం అంటే ఏంటి? మేఘాల పైన ఉన్నటువంటి విశ్వాంతరాలన్నీ అంతరిక్షం అని పిలుస్తాం. బైబిల్ ఏం రాయబడి ఉంటుందంటే, ఆకాశము నీ సింహాసనము, భూమి ఆయన
కాళ్ళు ఎక్కడ పెట్టుకుంటాడంట? భూమి మీద పెడతాడంట. అంటే ఈ మొత్తం యూనివర్స్ అంతా చైర్ అనుకుంటే, మన భూమి ఆయన ఫుట్ స్టూల్ అయితే దాని మీద దేవుడు ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఆ చైర్కి ఈ ఫుట్ స్టూల్కి మధ్యలో ఏముంటుంది? ఆయన మోకాలు ఉంటుంది. అంటే మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటున్నాం. నిజంగా మోకాలు ఉంటుందని కాదు. ఈ మొత్తం యూనివర్స్ అన్నది ఆయనకు చాలా చిన్న విషయం అని చెప్తుంది బైబిల్. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం యూనివర్స్లో వెతికి దేవుడు లేడు అంటున్నారు. మీకు అర్థమవుతుందా? ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అంటే ఆయన ఈ అంతరాలానికి, విశ్వానికి బయట ఉన్నాడు. ఎందుకంటే చేసినాడు బయట ఉంటాడు, లోపల ఉండడు. ఈ మైక్ని చేసినాడు, మైక్ బయట ఉంటాడు, మైక్ లోపల ఉండడు. ఈ మైక్ని మొత్తం ఇప్పి చూడండి, మైక్ని తయారు చేసినాడు ఉంటాడా? ఈ మైక్ని తయారు చేసినాడు, మైక్ బయట ఉంటాడు. ఈ సృష్టిని చేసినాడు, సృష్టి బయట ఉంటాడు. సృష్టి లోపల ఆయన ఉండడు, సృష్టికర్త. ఎందుకంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆయన, పట్టడు ఆయన. కాబట్టి ఉండలేడు ఆయన, పట్టలేడు. ఎందుకంటే ఆయన చేసిన సృష్టిలో ఆయన పట్టడు, సృష్టికర్త ఆయన. కాబట్టి సృష్టికర్తని సృష్టిలో వెదిగితే తప్పు, అది పాపమని లేఖనాలు చెబుతున్నాయి. సృష్టికర్తని సృష్టిలో వెతకూడదు. ఎక్కడ వెతకాలి? సృష్టి బయట వెతకాలి. అక్కడికి మనం ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి లేఖనాలు మన చేతిలో ఉన్నాయి. లేఖనాల్లో నుంచి ఆయన అర్థం చేసుకోవాలి. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. ఏమి వివరిస్తున్నాయి ఆకాశం అంటే? నంబర్ 1, దేవుని జ్ఞానాన్ని, దేవుని శక్తిని, దేవుని వైభవాన్ని, గొప్పతనాన్ని వివరిస్తున్నాయి. నంబర్ 2, ఆకాశాలు ఏమి వివరిస్తున్నాయంటే ఇంత జ్ఞానముతో ఇంత గొప్పగా దేవుడు చేసినటువంటి సృష్టిలో ఉన్నప్పుడు ఆయన గొప్పతనాన్ని స్తుతించు అని నేర్పిస్తున్నాయి ఆకాశాలు. ఇక మూడవది ఏం నేర్పిస్తుందంటే ఈ సృష్టిలో జ్ఞానం దాగి ఉంది కాబట్టి సృష్టికర్త ఉన్నాడు. జ్ఞానంతో సృష్టిని చేసిన సృష్టికర్త ఉన్నాడు. సృష్టిని చూసినప్పుడు సృష్టికర్త అర్థమవుతాడు. ఆకాశాలు ఆయన మహిమను వివరిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆకాశం అంటే ఏంటి, అంతరిక్షం అంటే ఏంటి అనేది మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. మీరు ఎప్పుడైనా కారు కానీ లేకపోతే బైక్ మీద కానీ వెళ్తూ ఉన్నప్పుడు, ఉదాహరణకి బండి మీద వెళ్తున్నాం అనుకో, మనం రైజ్ చేసే కొద్దీ ఆ స్పీడోమీటర్లో నంబర్ మారుతూ ఉంటుంది. 20, 30, 60, 70 ఇలా మారుతుంటుంది. దాని అర్థం ఏంటంటే ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తే 60 కిలోమీటర్లు వెళ్తావు గంటకి అని. అక్కడ 60 పడింది అనుకో, దాని అర్థం ఏంటంటే ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తే 1 గంటకి 60 కిలోమీటర్లు వెళ్తావని అర్థం. ఓకే, మనం బండి మీద కూర్చుంటే 1 గంటకి 60 కిలోమీటర్లు పోవచ్చు. కారులో కూర్చుంటే గంటకి 80 కిలోమీటర్లు పోవచ్చు, లేకపోతే 70 పోవచ్చు. ఒక జెట్ విమానం ఎక్కామనుకో, జెట్ విమానం ఉంటుందా, గంటకి ఎన్ని కిలోమీటర్లు పోవచ్చు? 500 కిలోమీటర్లు పోవచ్చు గంటకి. ఓకే, ఒక రాకెట్ ఎక్కామనుకో, గంటకి ఎన్ని కిలోమీటర్లు పోవచ్చు? 2000 కిలోమీటర్లు పోవచ్చు. మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను? రైట్. ఇప్పుడు ప్రపంచంలో అతి వేగంగా వెళ్ళేటువంటి వాహనం ఏదైనా ఉంది అంటే ఏముంటుంది? కాంతి, లైట్. లైట్ అనేది అత్యంత వేగంగా వెళ్ళేటువంటి వాహనం. అయితే మనకు వాహనంలా కనిపించదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఆ పదాన్ని. అత్యంత వేగంగా పోతుంది కాంతి. అది సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు పోతుంది. సెకండ్కి ఎన్ని కిలోమీటర్లు పోతుంది? సెకండ్ అంటే తెలుసా మీకు? అలా కనురెప్ప ఇలా మూసి అలా తెరుస్తాం కదా, దాన్ని సెకండ్ అంటాం. అలా కనురెప్ప ఇలా మూసి ఇలా తెరిసేటప్పటికి కాంతి ఎంత దూరం పోయి ఉంటుంది? 3 లక్షల కిలోమీటర్లు. ఇప్పుడు 2 సెకండ్లకి ఎంత పోతుంది? 6 లక్షలు. 3 సెకండ్లకి ఎంత పోతుంది? 9. 4 సెకండ్లకి, 5 సెకండ్లకి ఇంకొద్దులే.
కొంచెం కష్టం అవుతుందా? చాలా ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, కాంతి సెకండ్కి ఎంత పోతుంది? 3 లక్షల కిలోమీటర్లు పోతుంది. సరే, ఇప్పుడు కాంతి అనేదాన్ని కారు అనుకొని కారులో కూర్చుందాం. ఓకే, సీట్ బెల్ట్ పెట్టుకుందాం. పెట్టుకొని ఎంత స్పీడ్ పోతుంది ఇప్పుడు? సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ పోతుంది. ఇక తొక్కడం స్టార్ట్ చేసాం. 3 లక్షల కిలోమీటర్ ఒక సెకండ్కి, 2 సెకండ్లకి 6 లక్షలు, 3 సెకండ్లకి 9 కిలోమీటర్లు, ఇలా 8 నిమిషాలు ప్రయాణం చేస్తే, 8 నిమిషాలు ప్రయాణం చేస్తే ఇంతకు నిమిషానికి ఎన్ని సెకండ్లో తెలుసా? నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60. ఇలా 8 నిమిషాలు ప్రయాణం చేస్తే, ఇప్పుడు చెప్పండి, 8 నిమిషాల 21 సెకండ్లు ప్రయాణం చేస్తే మన భూమి దగ్గర నుంచి సూర్యుడి దగ్గరికి వెళ్ళొచ్చు. స్టాపింగ్ ఎక్కడ వస్తుంది? సూర్యుడు వస్తాడు. చూసారా సూర్యుడు ఎంత దగ్గర ఉన్నాడు మనకి? ఎంత దగ్గర ఉన్నాడు సూర్యుడు? ఇంత దగ్గర ఉంటేనే ఎండకు మలవల మాడిపోతున్నాం. 1 గంట బయట ఉంటే వడదెబ్బ, ఇంకో అర్ధగంట ఎక్స్ట్రా ఉంటే శ్మశానం దెబ్బ కదా. సూర్యుడు ఇంత దగ్గరలో ఉన్నాడు. ఎంత దగ్గరలో ఉన్నాడు? 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్తో సెకండ్కి 8 నిమిషాల 21 సెకండ్లు ప్రయాణం చేస్తే అప్పుడు సూర్యుడు వస్తాడు. అక్కడ దిగొచ్చు మనం. దేంట్లో కూర్చొని? కాంతి అనే కారులో కూర్చుంటే. ఓకే, ఇప్పుడు సూర్యుడికి మనకు దూరం తెలిసింది కదా. ఇప్పుడు సూర్యుడి దగ్గర నుంచి మనం సూర్య కుటుంబానికి బయటికి ట్రావెల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సూర్యుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎన్ని కిలోమీటర్లతో? 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్ సెకండ్కి. అలా మనం తొక్కితే 5 గంటలకి ప్లూటోని దాటుతాం. ఎన్ని గంటలకి? ప్లూటో అంటే ఏంటి? ఇంతకీ సౌర కుటుంబంలో చిట్ట చివర ఉన్నటువంటి టెన్నిస్ బాల్ సైజులో ఉంటుంది ఒక గ్రహం. దాన్ని ప్లూటో అని పిలుస్తాం. అలా 5 గంటలకి ప్లూటో దాటుతాం మనం. ఇప్పుడు అర్థమైందా సూర్య కుటుంబం ఎంత పెద్దగా ఉందో? ఇంత మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి క్యాలిక్యులేషన్ అన్నది మీకు అర్థం కాదు. మీకు అర్థం కాదని ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నా అంటే నాకు కూడా అర్థం కాలేదు కాబట్టి. నాకు అర్థం కాలేదు కాబట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. కారణం ఏంటంటే నాకు అర్థమైంటే ఓ సింతేనా అని అనుకునేవాడిని. నాకు అర్థం కాలేదు కాబట్టి ప్రభువా నువ్వు గొప్పోడు అనే దగ్గర ఉండిపోయాను నేను. క్లియర్? ఆయన చేతి పని మనకు అర్థమైతే కనుక ఇంతేనా అంటాం. అది అర్థం కాలేదు కాబట్టి అక్కడి నుంచి ఆరాధన పుట్టుకొస్తుంది. మనకు అర్థం కానప్పుడు, మనకంటే పైన ఉన్నప్పుడు మనం మోకాళ్ళ మీదకి వస్తాం. మనకంటే తక్కువ ఉందనుకో మోకాళ్ళ మీద ఉండం, ఓ సింతేనా అంటాం. కాబట్టి ఆరాధన ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు అర్థం కానప్పుడు, మనకు అందనప్పుడు, మనకంటే ఎత్తులో ఉన్నప్పుడు, అప్పుడు మోకాళ్ళ మీద కూర్చుంటాం కదా. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అంటాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో. యేసుక్రీస్తు ప్రేమ మన జ్ఞానానికి అందుతుందా? అందదు. అందుకు ఆరాధన చేస్తాం ఆయన మనం. ఇప్పుడు 5 గంటలు ప్రయాణం చేస్తే ప్లూటోని దాటాం కదా. 5 గంటలు ప్రయాణం చేస్తే ఏం దాటాం? ప్లూటోని దాటాం. ఇంతకీ ఈ సోలార్ సిస్టమ్ అన్నది, సౌర కుటుంబం అన్నది ఎక్కడుంది అంటే మిల్కీ వే అనే ఒక గ్యాలక్సీలో ఉంటుంది. దాన్ని పాలపొంత అని పిలుస్తారు. దీన్ని గ్యాలక్సీ అంటారు. ఈ గ్యాలక్సీ అంటే ఈ మిల్కీ వే నుంచి కంప్లీట్గా బయటికి రావడానికి, అక్కడ నుంచి ఇంకొక గ్యాలక్సీ ఉంటుంది కదా, ఈ గ్యాలక్సీ అంచుకు రావడానికి ఎంత ప్రయాణం చేయాలంటే 3 లక్షల సంవత్సరాలు ప్రయాణం చేస్తే మిల్కీ వేను దాటి మనకు దగ్గరలో ఉండేటువంటి ఇంకొక గ్యాలక్సీ అంచుకు వచ్చేస్తాం. అందిందా ఏమైనా మీకు? అందలేదు కదా. అందదు. ఇవన్నీ ఇక్కడ ఏదో ఇమాజినేషన్ తప్ప నిజంగా అందవు ఇవి. ఎందుకని 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తే కళ్ళు తిరిగే మనకి సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు అంటే అది ఊహ కూడా అందదు. ఆ కారు లేదు ప్రపంచంలో, జస్ట్ ఇమాజినేషన్ అంతే. మరలా ఇది ఇమాజినేషన్ అని అబద్ధం అనుకోకుండా, ఇదంతా రియాలిటీ. సైంటిస్టులు ఇచ్చిన డేటా చెప్తున్నాను మీకు నేను. ఎందుకంటే ఈ ఆకాశాన్ని చేసిన ఆయన ఇక్కడ రాయించాడు 3 వచనాల్లో.
ఈ 3 వచనాలు అర్థం కావాలంటే మొత్తం టూర్ వెళ్ళాలి పైకి. ఈ టూర్ అంతా తిరిగి వచ్చిన తర్వాత ఈ 3 వచనాలు అర్థమవుతాయి మనకి. అది విషయం. ఇది 2వ రోజు విషయం. ఇది 2వ రోజు దేవుడు ఆకాశాన్ని చేశాడంటే అది ఈ వాతావరణాన్ని చేశాడు, అంతరాళాన్ని చేశాడు ఆయన, విశ్వాంతరాళాన్ని చేశాడు ఆయన, కాస్మోస్ని చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన చేతి పని అర్థం కావాలంటే, ఆయన జ్ఞానం మహిమ అర్థం కావాలంటే మొత్తం టూర్ వేయాలి. ఇలా 3 లక్షల సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఒక గ్యాలక్సీ నుంచి ఇంకొక గ్యాలక్సీలోకి ఎంటర్ అవుతాం. మనం జస్ట్ ఎంటర్ అవుతాం. 3 లక్షల సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఎంత స్పీడ్తో? 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్ ఒక సెకండ్కి. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంతకీ ఎన్ని గ్యాలక్సీలు ఉన్నాయి? ఇది ప్రశ్న. దీనికి సైంటిస్టులు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే 100 బిలియన్ గ్యాలక్సీస్ అన్నారు. అప్రాక్సిమేట్లీ, అది కూడా ఎగ్జాక్ట్ కాదు, అప్రాక్సిమేట్లీ ఏంటంట 100 బిలియన్ గ్యాలక్సీస్. ఒక గ్యాలక్సీ నుంచి ఇంకో గ్యాలక్సీకి ఎంత దూరం ఉంది? సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ స్పీడ్తో 3 లక్షల సంవత్సరాలు ప్రయాణం చేస్తే వస్తాం. ఇలాంటి గ్యాలక్సీస్ ఎన్ని ఉన్నాయంట? 100 బిలియన్ గ్యాలక్సీస్ ఉన్నాయంట. బిలియన్ అంటే తెలుసా మీకు? 100 కోట్లని 1 బిలియన్ అంటారు. ఇదంతా కథ కాదు, ఇదంతా ఊహ కాదు, ఇదంతా నిజం. ఇదంతా నిజం. హబుల్ టెలిస్కోప్లో చూసి ఇంకా టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు చదువుకుందామా? 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చూద్దాం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. ఆదికాండంలో 2వ రోజు దేవుడు చేసింది ఏంటంటే ఆకాశాలను చేశాడు. కీర్తన గ్రంథం 19వ కీర్తన 1వ వచనం చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. ఇప్పుడు దేవుడు పనితనం అన్నది ఎలాగుంది? అందుకే అబ్రహాము తీసుకుని వచ్చి బయటికి, అబ్రహాము ఒకసారి ఆకాశం వైపు తేరు చూశాడు. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఎంచగలిగితే నీ సంతానం అంతమంది అవుతారు అన్నాడు. ఎన్ని ఉంటాయి పైన పెంచితే? ఈ హబుల్ టెలిస్కోప్ రాకముందు ఒక అంచనా ఉండేది. ఈ ఆకాశం వైపు చూసి మొత్తం ఎంచి 1050 నక్షత్రాలు ఉన్నాయని చెప్పారు అప్పుడు. ఎందుకని? మనకు ఒకవైపే కనపడతాయి నక్షత్రాలు, మొత్తం యూనివర్స్ కనపడదు మనకి. చీకటి అయినప్పుడు ఒకవైపు కనపడుతుంది. 1050 ఉన్నాయి. కాదు 2000 ఉన్నాయి. ఇంకొక ఆయన కాదు 3000 ఉన్నాయి. అలా కాదబ్బా 2500 ఉన్నాయి అంటే వేలల్లో ఎంచుకున్నారు. రాత్రిపూట ఎంచుకుంటాం ఇలా. కానీ దేవుడు అబ్రహాం బయటకు తీసుకొచ్చి ఏం చెప్పాడు అంటే ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతమంది పిల్లల్ని ఇస్తా అన్నాడు. మళ్ళీ దాన్ని కొనసాగింపు ఏమంటాడు తెలుసా? సముద్రపు ధరిని ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయో అంతమంది పిల్లల్ని ఇస్తా అన్నాడు. అంటే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని చెప్పాడు దేవుడు. సముద్ర తీరంలో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని నక్షత్రాలు ఉన్నాయి పైన చెప్పాడు. అప్పుడు ఎవరు నమ్మలే? అబ్రహాం కూడా నమ్మలే. ఎందుకంటే ఆయన కూడా మన్నాడు చూపే కదా. ఏంటి ఇన్ని నక్షత్రాల పైన ఉన్నాయా? దాన్నే సైంటిస్టులు వచ్చి సింపుల్గా 100 బిలియన్ గ్యాలక్సీస్ అంటే ఇప్పుడు నమ్మక తప్పట్లే. అంటే సైన్స్ ఎంత డెవలప్ అవుతుందో, టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో అది బైబుల్ని కన్ఫర్మ్ చేస్తుంది, బైబుల్ని ముద్రేస్తుంది. సైన్స్ డెవలప్ అవుతుందంటే దాని అర్థం సైన్స్ని ముద్రిస్తుంది, బైబుల్ని నిర్ధారిస్తుంది, బైబుల్ నిజమని చెప్తుంది. మరి ఒకవేళ సైంటిస్టులు కనుక 100 బిలియన్ గ్యాలక్సీస్ అని చెప్పకపోయి ఉంటే కనుక సముద్రపు ధరలు ఉన్న ఇసుక రేణువులు, ఆకాశం నక్షత్రాలు అంతమందిని ఇస్తానన్నప్పుడు మనం నమ్మేవాళ్ళం కాదు. అన్ని నక్షత్రాలు ఎక్కడున్నాయో పైన లేవు కదా అనుకునే వాళ్ళం మనం. ఓకే, ఇంతవరకు నేనేం చెప్పాను అంటే అంతరిక్షం ఎంత పెద్దది, మన జ్ఞానానికి మన ఊహకు కూడా అందరంత పెద్దది. మన జ్ఞానానికి ఊహకు అందరంత పెద్దది అది. సరే, దీన్ని
కీర్తనకారుడు 102వ కీర్తనలో ఏమని వర్ణిస్తున్నాడో చూద్దాం. అంటే ఇంత పెద్ద యూనివర్స్ని, ఇంత కాస్మోస్ని, అంతరిక్షాన్ని ఆయన కీర్తన రాస్తూ 102వ కీర్తన 25వ వచనం నుంచి ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రమును తీసివేయనట్లు నీవు వాటిని తీసివేయదు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ఇక్కడ కీర్తనకారుడు ఏమని వర్ణిస్తున్నాడు అంటే, ఆది యందు నీవు భూమికి పునాది వేస్తువి, అది మొదటి వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, మొదటి వచనం. అది ఆకాశములు కూడా నీ చేతి పనులే, ఇది రెండవ రోజు జరిగినటువంటి విషయం. ఆకాశములు బహువచనం, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని ఏమంటున్నాడు అంటే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రము తీసివేయనట్లు నీవు వాటిని తీసివేయదు, అవి మార్చబడును అని మాట్లాడుతున్నాడు. ఏంటి ఇంత పెద్ద అంతరిక్షాన్ని, ఇంత పెద్ద యూనివర్స్ని ఆయన ఎలా తీసివేస్తాడంట? ఒకడు అంగవస్త్రాన్ని తీసివేసినట్టు మనం షర్ట్ని విప్పేస్తామే, అంత సులభంగా తీసివేస్తాడంట. పాత వస్త్రం ఎలాగైతే అయిపోతుందో అలా అంతర్ధానం అయిపోతాయి అవి. మనం సువార్తల్లో కానీ పత్రికలు ఏం చదువుతామంటే, యేసుప్రభు వచ్చినప్పుడు ఆకాశములు మిక్కిలి వేండ్రమైన శబ్దంతో లైవ్ అయిపోతాయి, నక్షత్రాలు రాలుతాయి కదా, భూమి ఆకాశాలకి ఆయన సముఖంలో నిలవబడ్డానికి స్థలం లేక పారిపోయాయని రాయబడింది. మనకి ఈ యూనివర్స్ అన్నది చాలా పెద్ద కనపడుతుంది, కానీ దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో అది దేవునితో పోల్చినప్పుడు అది అంగవస్త్రం తీసివేయబడినట్టుగా తీసివేయబడుతుంది, ఒక చాపలాగా చుట్టివేయబడుతుంది. ఆయన సన్నిధి నుంచి పారిపోతాయి, నిలువు చోటు లేదని రాయబడింది ప్రకటన గ్రంథంలో వాటికి. ఇప్పుడు చెప్పండి, ఈ లేఖన భాగం ఎవరిని గురించి చెప్పబడింది? 25, 26, 27 వచనాలు ఉన్నవి ఈ 102వ కీర్తన. ఎవరిని గురించి రాయబడింది ఇది? సైన్యములకు అధిపతి అయిన యెహోవాను గురించి కదా. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. మరియు ప్రభువా, మనం 8 నుంచి చదువుకుందామా? 8 నుంచి. అగ్నిజ్వాలుగా చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు, కానీ తన కుమారుని గూర్చి అయితే, ఆగండి, తన కుమారుని గూర్చి అయితే ఇక్కడ నుంచి యేసుప్రభు గురించి చెప్తున్నాడంట. ఎక్కడ? పాత నిబంధనలో. ఇంత కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కుమారుడు అంటే ఆయనకు పుట్టాడని కాదు, కుమారుని స్థానాన్ని తీసుకున్నాడు అని అర్థం. ఈ మధ్య చాలామంది బయలుదేరారు, ఆయన కుమారుడు అంటే తండ్రి కంటే పెద్దోడు కాదు కదండి అని. ఏది మన తండ్రి కొడుకుల సంబంధాన్ని ఊహించేశారు. కుమారుడు అంటే ఆయన ప్లే చేసిన రోల్, ఆయన పోషించిన పాత్ర, ఆయన తీసుకున్నటువంటి స్థానం, అంతేగాని ఆయన పుట్టాడని కాదు. దేవునితో సమానముగా ఉండుట, విడిచిపెట్టకూడని భాగ్యం. సమానం అంటే ఈక్వల్, కో ఎగ్జిస్ట్, కో ఎటర్నల్. యేసుప్రభు మన దేవుడు, త్రిత్వమైన దేవుడు కాబట్టి కుమారుని పాత్ర పోషించాడు, కానీ కుమారుడు కాదు ఆయన. ఆయనకు పుట్టలేదు, ఈయన సమానుడు. సరే, యేసుప్రభు గురించి ఏం చెప్పబడిందంటే పాత నిబంధనలో నేను చదివిపించగా 102వ కీర్తనలో చూడండి. దేవా, నీ సింహాసనము నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించుతవి, అందుచేత దేవుణ్ణి తోడి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించును. మరియు ఇదొక ప్రవచనం పైదే. మరియు ఇంకో ప్రవచనం ఏంటంటే, ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి. ఎవరు వేశారంటే భూమికి పునాది? ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి. ఎవరు వేశారంటే భూమికి పునాది? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన కుమారుని గురించి. అంటే
భక్తుడు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ, ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి అంటే భూమికి పునాది వేసింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అంటే దాని అర్థం ఏంటంటే సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఆయన తన సృష్టిలోనికి రావాలి అంటే ఎలా రావాలంటే తన మహిమను విడిచిపెట్టి తన్ను తాను రిక్తుడుగా చేసుకొని శరీరధారిగా కన్యమరే గర్భం నుంచి రావాలి. ఆయనగా వస్తే సృష్టి పట్టదు. ఆయనగా వస్తే మనం బ్రతకము. కాబట్టి ఆయన మనలాంటి శరీరం ధరించి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన్ను చూసి ఈయన వేసుకోమంటే పొరపాటు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత వెళ్ళాడే, అది ఆయన అసలు. 17వ అధ్యాయం యోహాను సువార్తలో, తండ్రి భూమి పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు అంటాడు ప్రార్థన ప్రారంభంలో. కాబట్టి యేసు ప్రభువును మనం ఏ కోణంలో చూస్తున్నాం? భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిధులు ఉన్నాయి. దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడిన యేసు ఎందులో తక్కువ వాడిగా చేయబడ్డాడు? దేవదూతలకి మరణం లేదు, యేసు ప్రభువుకి మరణం ఉంది. కానీ ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత ప్రతి వారి మోకాలు, ప్రతి వారి నాలుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని గణపరచాలి. అంత ఎత్తుగా హెచ్చించబడ్డాడు. ఆయన అంత తగ్గించుకున్నాడు కాబట్టి అంత ఎత్తుగా హెచ్చించబడ్డాడు. తన కుమారుని గూర్చి అయితే, ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశమును కూడా నీ చేతి పనులే. ఎవరి చేతి పనులు? మన పాపాల కోసం చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడే, ఆయన చేతులతో చేసిన చేతి పని అంతరిక్షం, ఆకాశం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతి పనిని గుర్తుపట్టడానికి ఇంతకాలం పట్టింది మనం అర్థం చేసుకోవడానికి. ఇంత డెవలప్మెంట్ కావాల్సి వచ్చింది. కానీ ఈ ప్రవచనాలు రాస్తూ ఉన్నప్పుడు, అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు ఇంత విషయం తెలియదు ఆయనకి. విశ్వాసం ద్వారా నమ్మారు తప్ప ఎగ్జాక్ట్గా ఏంటి ఆకాశాలు ఆయన చేతి పనిని వివరించడం అంటే, ఆకాశం ఆయన మహిమపరచడం అంటే ఏంటి తెలియదు వాళ్ళకి. అయితే దేవుడు అట్టి భాగ్యాన్ని మనకిచ్చాడు. నేను ఎందుకు ఈ లేఖన భాగాన్ని తీసుకుంటున్నాను అంటే, ఈరోజు మనం వీధుల్లోకి వెళ్తే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటే మత ప్రచారం చేయకండి అంటున్నారు. మత ప్రచారం ఎందుకు అవుతుంది? నిజ ప్రచారం. మత ప్రచారం కాదు ఇది, నిజం. ఆకాశం ఎంత నిజమో, అంతరిక్షం ఎంత నిజమో, అంతరిక్షంలో సూర్యచంద్ర నక్షత్రాదులు, గ్యాలక్సీలు ఎంత నిజమో అంత నిజం ప్రభువైన యేసుక్రీస్తు. మతం అంటారేంటి? మతం అంటే అభిప్రాయం, విశ్వాసం, నమ్మకం, అంతే. నమ్మకం నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజం. మన వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు, నేను యేసుని నమ్ముకున్నానని. నమ్మొద్దు, ఆయనేమి నమ్మకం కాదు. యేసు ప్రభుని అంగీకరించు నీ రక్షకుడుగా. మేము యేసు ప్రభుని కొలుస్తున్నాం, కొలిసేదేంటి? మేము యేసు ప్రభుని దిగేదేంటి? నా సొంత రక్షకుడిగా, నా దేవుడిగా, నా విమోచకుడిగా నేను అంగీకరించాను, తెలుసుకున్నాను. అది దాని అర్థం. అంతేగాని మేము కొలుస్తున్నాము, దిగాం, మునిగాం అని అనొద్దు. అవి చిన్న మాటలు, అవి తెలియని మాటలు. అవి మనం వీధుల్లోకి వెళ్తూ ఉంటే చాలామంది యేసు ప్రభుని మత ప్రచారం అంటున్నారు. కారణం ఏంటంటే మనం నాసిరకంగా ప్రకటించడం ప్రారంభించాం యేసు ప్రభుని. మనం నాసిరకంగా ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు కూడా నాసిరకంగా అర్థం చేస్తున్నారు. అందరిలో ఈయన కూడా ఒకటి అనుకుంటున్నారు వాళ్ళు. కాదు, యేసు ప్రభువును ప్రకటించే విధానం ఏంటో ముందు మనం కసరత్తు చేయాలి. లేఖనాలు ఏమని యేసు ప్రభువుని గురించి ప్రకటించాయి, ఏమని వర్ణించాయి, మొదట మనం ఆలోచిస్తే మనకు అర్థమైతే అప్పుడు యేసు ప్రభువుని గురించి మనం ప్రకటిస్తే మత ప్రచారం అనడానికి ఎవరికి దమ్ము ధైర్యం సరిపోదు. ఈరోజు సువార్త అంటే ఎందుకు వెక్కిరిస్తున్నారంటే తప్పు వాళ్ళది కాదు, తప్పు మనదే. యేసు ప్రభువుని ఎక్కడ పెట్టాం మనం అంటే మోకాలు నొప్పులు తీసివేస్తాడు, నడుము నొప్పులు తీసివేస్తాడు, పిల్లలు పుడతారు, అప్పులు పోతాయి,
కేసులు పోతాయి. ఇంత నాసిరకంగా పరిచయం చేసేటప్పటికీ వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, మేము కూడా తాయెత్తు కట్టుకుంటాం కదా, దానికి అక్కడికి ఎందుకు పోవాలి అని అనుకున్నారు. వాళ్ళు ఏమైనా తప్పు ఉందా? తప్పు వాళ్ళలో లేదు, తప్పు మన దగ్గర ఉంది. మన దగ్గర ఉన్నటువంటి సరుకు ఏంటి, దాన్ని ఎంత కమ్మాలి ఈ తెలియకపోతే కష్టం కదా. విలువ తెలియనోడికి వజ్రం దొరికితేనంట మంచం కింద పెట్టాడంట. ఒకడు గొర్రెలు వేపుకోవడానికి వెళ్ళాడు, అడవికి వెళ్తే అల్లంత దూరంలో ఒక రాయి తలుకుమంటూ ఉంది. అరేదేదో మెరుస్తుందని తీసుకొచ్చి జేబులో పెట్టుకొని ఇంటికి వచ్చేటప్పటికి వర్షం పడిందంట. ఆరు బయట మంచం వేస్తున్నాడు. వర్షం పడేటప్పటికి మంచం ఏమవుతుంది, నీలకపోతుంది, బిగుచుకుపోతుంది కదా, తాళ్ళని బిగుచుకుంటాయి. సరే పడుకోవడానికి మంచం వాల్చాడు, అన్నీ ఆ దొడ్డిలో తోలి. 3 కాళ్ళు ఇటువైపు ఆనుతున్నాయంటే ఒక కాలు అటువైపు లేస్తుంది, అటువైపు పడుకుంటే ఇటువైపు లేస్తుంది. ఐడియా ఏంటి? అంటే ఆ జేబులో ఒక రాయి తీసుకొచ్చారు కదా, దాన్ని పట్టుకొచ్చి ఈ కోడి కింద పెట్టి ఇప్పుడు చూద్దాం అని పడుకున్నాడంట. ఒరే నాయన, అది మంచం కింద పెట్టేది కాదు, కిరీటంలో పొదిగించేది అది. యేసు ప్రభు పరిస్థితి కూడా అలాగే ఉంది ఈరోజు 2025 క్రైస్తవులకి. ఆయన విలువేంటో తెలియక, ఆయన ఎలా ప్రకటించాలో తెలియక, ఆయన్ను మంచం కింద పెట్టేటువంటి రాయిగా చేసుకున్నాం, కిరీటంలో పొదిగించాల్సిన ఆయన. ఈ మొత్తం యూనివర్స్ని క్రియేట్ చేశాడు, సృష్టిని చేసిన సృష్టికర్త ఆయన. ఆ సృష్టికర్త ఆయన చేతి పనుల ఆకాశం, అంతరిక్షం ఆయన చేతి పనులు ప్రచురపరుస్తుంది. అలాంటి సృష్టికర్త ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన కోసం ప్రాణం పెట్టడానికి శరీరం ధరించి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అక్కడే ఆలోచిస్తే చిన్నోడు కనపడతాడు ఆయన కాదు. ఆయన రాకముందు ఆయన వైభవం, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వైభవం, ఈ పూర్తిగా అర్థం చేసుకుంటేనే ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. చూడండి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉండు. అవన్నీ వస్త్రం వలె పాతగిలుడు, ఉత్తరీయం వలె వాటిని మడిచివేయదు. ఉత్తరీయం అంటే గొడుగును మడిచివేసినట్టుగా మడిచివేస్తాడంట ఆయన. అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. యేసు ప్రభువును గురించినటువంటి వర్ణన ఇది. ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే యేసు ప్రభువును గురించినటువంటి వర్ణన. ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనంలో చెప్పబడింది ఏంటి అంటే, యేసు ప్రభు ఆకాశాలని, మహా ఆకాశాలని ఎలా చేశాడు, ఆయన చేతి పని అది. యేసు ప్రభు అర్థం కావాలంటే బైబిల్ చదివితే సువార్తలు అర్థమవుతాడు, లేకపోతే ఆకాశం కన్నెత్తి చూస్తే ఆయన అర్థమవుతాడు. 19వ కీర్తన 2 భాగాలుగా ఉంటుంది. 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఈ సృష్టిని చూసినప్పుడు దేవుడు ఎలా మనకు బయలుపరచబడతాడు అన్నది. 7వ వచనం నుంచి చివరి వరకు లేఖనాలు చదివినప్పుడు దేవుడు ఎలా మనకు అర్థమవుతాడు అన్నది. బుక్ ఆఫ్ నేచర్ 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, 7వ వచనం నుంచి చివరి వరకు బుక్ ఆఫ్ స్క్రిప్చర్స్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మరలా ఆదికాండానికి వద్దాం. 2వ రోజు దేవుడు ఏం చేశాడు అంటే, జలాలని, క్రింది జలాలని మీది జలాలని వేరుపరిచాడు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చి ఆయన మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మన పాత జీవితాన్ని, మన నూతన జీవితాన్ని వేరుపరుస్తాడు. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. ఎలాగైతే 2వ రోజు జలాలని, క్రింది జలాలని మీది జలాలని వేరుపరిచాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను అనేటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి మనల్ని, అంధకారమైనటువంటి మన హృదయాలని, చీకటిమైనటువంటి మన జీవితాలని ఎలా చేస్తాడు అంటే, మీది జలాల్ని క్రింది జలాన్ని వేరుపరిచినట్టుగా, మధ్యలో విశాలం ఏర్పడినట్టుగా, వాటికి సరిహద్దు నిర్ణయించినట్టుగా నూతన సృష్టిగా చేస్తాడు. ఎప్పుడైతే ఈ జలాలను వేరుపరిచాడో స్పష్టత ఏర్పడిన సృష్టిలో, నూతనత్వం వచ్చిన సృష్టిలో. తర్వాత ఈ జలాలను వేరుపరచడం ఏంటి అంటే వాటర్ సైకిల్. ఈరోజు మనకు వర్షం పడుతుందా? వర్షం పడుతుంటే అర్థం ఏంటి? వాటర్ సైకిల్ ఇది. నీళ్ళు వేడెక్కడం, నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, కాలువల్లో కానీ, సముద్రం మీద కానీ వేడికి ఇవి వేపర్ అవ్వడం, నీటి ఆవిరిగా మారడం, ఇవి పైకి వెళ్ళడం, పైన మేఘాలుగా ఏర్పడడం, వాటికి చల్లదనం వచ్చినప్పుడు, బరువు ఎక్కినప్పుడు, చల్లదనం తగిలినప్పుడు మరలా ద్రవీకరణం అంటాం కదా,
బాష్పీభవనం అంటాం కదా, కండెన్సేషన్, అలా వర్షం పడుతుంది, ప్రెసిపిటేషన్ అంటాం. వర్షం పడిన ప్రతిసారి యేసు ప్రభువా కృతజ్ఞతలు నాయనా అని చెప్పాలి. ఎందుకని? ఆయన వరుణ దేవుడు కాదు, యేసుక్రీస్తు చేసిన వాటర్ సైకిల్ అది. అవునా? వర్షం పడాలంటే కప్పలు కాదు పెళ్లి చేయాల్సింది, మోకరించి యేసు ప్రభు ప్రార్థన చేయాలి. ఆ రోజు కర్మెలు పర్వతం మీద వర్షం కోసం డిబేట్ నడిచింది. ఇటువైపు ఏలియా, అటువైపు 850 మంది, అటువైపు 400 మంది, 400 మంది బయలు ప్రవక్తలు, 450 మంది ఆశరదేవు ప్రవక్తలు, మొత్తం 850 వర్సెస్ 1 డిబేట్ నడిచింది, పెద్ద గొడవ నడిచింది. అల్టిమేట్గా ఏలియా విన్ అయ్యాడు. విన్ అయితే ఏమైంది? వర్షం వచ్చింది. వర్షం రావాలంటే కప్పలో పెళ్లి చేయకూడదు, పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. దీన్ని సొలొమోను మందిరాన్ని ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఆకాశం మూయబడినప్పుడు నీ ప్రజలు తాము తగ్గించుకొని నీ వైపు చూసి వారి పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఆకాశం ఇవ్వు, ఆకాశం నుంచి వర్షాన్ని ఇవ్వు అని ప్రార్థన చేస్తాడు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయంలో ఈ జనముల వ్యర్థ దేవతల్లో వర్షం కురిపించగలవాడు ఎవడైనా ఉన్నాడా అనే ప్రశ్న ఉంటుంది 14వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో. కాబట్టి మనం సృష్టించుకున్నటువంటి వ్యవస్థలు, ధర్మాలు, నీతి, నైతికత, దేవుళ్ళు వర్షాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే ఈ వాటర్ సైకిల్ని చేసింది ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు దగ్గరికి ఎలా రావాలి అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను కొత్తగా జన్మిస్తే కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం అంగీకరించినట్టు కాదు. నీటి మూలముగా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాలి. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే బహిరంగంగా యేసు ప్రభుని అంగీకరించడం అని అర్థం. ఈ రోజు నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నాకన్నీ ఆయనే అని బహిరంగంగా అంగీకరించేదాన్ని బాప్తిస్మము. ఇంతకుముందు నేను జీవించిన జీవితాన్ని వదిలిపెట్టేస్తున్నాను, ఇక మీద ప్రభు అయిన యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అంగీకరిస్తున్నాను, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను, ఆయన చెప్పినట్టు బ్రతుకుతాను, ఆయన కోసం బ్రతుకుతాను, ఆయనలా బ్రతుకుతాను, ఆయన కోసమే బ్రతుకుతాను అనేదాన్ని బాప్తిస్మము అని పిలుస్తాం. యేసు దగ్గరకు వస్తే అంధకారమయమైనటువంటి మన జీవితాలు ఏమవుతాయి? నూతన సృష్టిగా మార్చబడతాయి. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుడేమన్నాడు? జలాలు వేరు కావాలి. ఎంత కొత్తదనం వచ్చిందో, ఎంత నూతనత్వం వచ్చిందో, ఎంత స్పష్టత వచ్చిందో. రెండవదిగా ఈ వాటర్ సైకిల్ చేసింది ప్రభు అయిన యేసుక్రీస్తు. బాప్తిస్మం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాలి. చాలామంది ఏమంటారు అంటే మాకు కూడా యేసు ప్రభు అంటే ఇష్టమే, మేము కూడా అప్పుడప్పుడు చర్చికి వెళ్తాం. సారీ, యేసు ప్రభుకి ఫ్యాన్స్ ఉండరు, యేసు ప్రభుకి అభిమానులు ఉండరు, యేసు ప్రభుని ఇష్టపడేటువంటి కాదు. యేసు ప్రభుని ఎలా అంగీకరించాలంటే మోకాళ్ళ మీద అంగీకరించాలి. ఓకే ఫైన్, యేసు ప్రభుని నమ్ముతున్నాను నేను, కాదు, మోకాళ్ళ మీదకి వచ్చి అంగీకరించాలి. దాన్ని రెపెంటెన్స్ అంటారు, మారు మనసు అంటారు, పశ్చాత్తాపం అంటారు. యేసు ప్రభుని ఎలా అంగీకరించాలి? మోకాళ్ళ మీద. ఏదో ఇంటలెక్చువల్గా ఒప్పించబడి, ఏదో సిద్ధాంతపరంగా ఒప్పించబడి ఓకే నేను నమ్ముతున్నాను కాదు, మోకాళ్ళ మీదకి రావాలి. యేసు ప్రభువా నేను పాపిని, నా కోసం నేను సిలువలో ప్రాణం పెట్టావు, అది యేసు ప్రభువుని అంగీకరించే విధానం, మోకాళ్ళ మీద పశ్చాత్తాపంతో. కానీ ఈరోజు ఏదో సిద్ధాంతపరంగా ఏవో 2 మాటలు నచ్చుతాయి, యేసు ప్రభువుని అంగీకరిస్తున్నారు. అది కాదు యేసు ప్రభువుని అంగీకరించేటువంటి పద్ధతి. రెండవ రోజు ఏం జరిగింది? ఈ భూమికి, వాతావరణానికి సరిహద్దు నిర్ణయించబడింది. సరిహద్దు నిర్ణయించబడింది. ఎప్పుడైతే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తామో సొంత రక్షకుడు, మన జీవితం చుట్టూ సరిహద్దు నిర్ణయించబడుతుంది. ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళాలి, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ప్రతిదానికి సరిహద్దులు నిర్ణయించబడతాయి. అందుకని చాలామంది యేసు ప్రభువుని అంగీకరించారు. కారణం ఏంటంటే ఆయన నమ్ముకుంటే సినిమాకు వెళ్ళకూడదంట, ఆయన నమ్ముకుంటే సారాయి తాగకూడదంట, ఆయన నమ్ముకుంటే కొట్లాటకు వెళ్ళకూడదంట, ఆయన నమ్ముకుంటే బూతులు మాట్లాడకూడదంట, ఆయన నమ్ముకోకపోతే నరకానికి వెళ్తామంట. అది కూడా బైబిల్లో రాయబడింది. ఆయన నమ్ముకుంటే కొన్ని చేయకూడదు, సరిహద్దులు నిర్ణయించబడతాయి. స్పష్టమైన గీత ఉంటుంది చుట్టూ, కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు అంతే. ఆయన వద్దంటాడు, ఇక చేయకూడదు అంతే. అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఆయన చెప్పినట్టే బ్రతుకుతుంటే మరి మా జీవితానికి మజా ఎక్కడి నుంచి వస్తుంది, మసాలా ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి యేసు ప్రభువు వద్దులే, రేపు వచ్చిన తర్వాత నరకం ఉంటుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు
రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు రాయబడినటువంటి 2వ రోజు సృష్టి చేసింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చేతి పని ఆకాశాలు కానీ అంతరిక్షం కానీ. ఈ అంతరిక్షాన్ని సృష్టిని చేసినప్పుడు యేసుప్రభు అర్థం కావాలి, ఆ సృష్టికర్త తన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు అంటే ఆయన ప్రేమ మనకు అర్థం కావాలి. ఆకాశాన్ని చూసినప్పుడు, అంతరిక్షాన్ని చూసినప్పుడు ఆయన చేతి పని అర్థమవుతుంది, ఆయన జ్ఞానం అర్థమవుతుంది, ఆయన గొప్పతనం అర్థమవుతుంది, ఆయన ఎంత గంభీరుడో మనకు అర్థమవుతుంది. కానీ ఆయన తన చేతుల్లో మేకులు కొట్టించుకోవడానికి మన మధ్యకి వచ్చాడు అంటే ప్రేమ. దాని గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఆయన వర్ణించిన వర్ణం చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను గురించి 3వ అధ్యాయం 19వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఏం చదువుతున్నారు? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను. చాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడంట. మనం కూడా ప్రార్థన చేస్తాం చర్చిలో. దేనికి ప్రార్థన చేస్తాం? కువైట్కు వీసా రావడానికో, లేకపోతే మనకు ఫీజు రీఎంబర్స్మెంట్ రావడానికో, లేకపోతే పెళ్ళిళ్ళు కావడానికో, పిల్లలు పుట్టడానికి ఏదో ప్రార్థన చేస్తాం కదా. కానీ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘం కోసం ప్రేయర్ చేస్తున్నాడంట. ఏమని ప్రేయర్ చేస్తున్నాడు? జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గలవారు కావాలని. యేసుప్రభు ప్రేమను అర్థం చేసుకోవాలి అంటే అది మన జ్ఞాన పరిధిలో లేదంట. ఎందుకంటే జ్ఞానానికి మించిందంట క్రీస్తు ప్రేమ. మరి కాదా? ఇంత సృష్టిని చేసిన ఆయన మన కోసం చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడంటే అర్థమవుతుందా ఆ ప్రేమ మీకు అసలు? మనం చిన్నతనంలో చూస్తుంటాం, చాలా కేసులు చూస్తుంటాం. ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, తను ఒప్పుకోకపోతే ఏం చేస్తాడు? బ్లేడ్ తీసుకొని, మంచోడైతే వీడి చేయి కోసుకుంటాడు, చెడ్డోడైతే ఆవిడ పేరు కోస్తాడు కదా. మొదటి కేసే బాగుంది కదా, వాడి చేయి తెగిపోతుంది. వాడు అలా చేయి మీద కోసుకోగానే ఫ్లాట్ అంతే. ఎందుకని? నా కోసం చేయి కోసుకున్నాడని. నమ్మొద్దు, రేపు నీ పేరు కోస్తాడు తేడా వస్తే. ఎందుకంటే కోసుకునే వాళ్ళు నమ్మొద్దు, వాళ్ళు ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఉన్నారు, వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ అంటారు వాళ్ళని. కోసుకోవడం ఏంటి? ఇలా కోసుకుంటేనే ప్రేమ అంటే మరి మేకులు కొట్టించుకున్నాడు. ఆయన మనలాంటి సాధారణమైన వ్యక్తి కాదు, సృష్టికర్త మేకులు కొట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. చాలామంది చూడండి, చేతులు కోసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, 2వ సంవత్సరం విడాకులు అయి ఉంటాయి. చేతులు కోసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, 2వ సంవత్సరం విడాకులు అయి ఉంటాయి. ఎందుకని? ఆ రోజు చేయి కోసుకున్నాడు కదా, అయిపోయింది ప్రేమ. మన నిల్వలు చాలా తక్కువ ఉంటాయి, మన రిజర్వాయర్ చాలా చిన్నది, అయిపోతుంది ప్రేమ, అయిపోతుంది. లిమిటెడ్ లవ్ మనది. కానీ క్రీస్తు ప్రేమ ఏంటంటే జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. మనం చేసిన పాపానికి మనం చచ్చి పాటికి నరకంలో ఉండాలి. కానీ మనం పుట్టకముందే మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టేంత ప్రేమ ఎవరి కోసం? నీతిమంతుని కొరకు సహితము ఒకడు ప్రాణం పెట్టుట అరుదు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఏం ప్రేమ ఇది? జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. అంతరిక్షాన్ని అర్థం చేసుకోవాలన్నా జ్ఞానం సరిపోవట్లేదు. అంతరిక్షాన్ని తయారు చేసినోడు ఆయన అరచేతుల్లో మేకులు కొట్టించుకోవడానికి, కాళ్ళల్లో మేకులు కొట్టించుకోవడానికి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకోవడానికి, గుండెల్లో బల్లెం పొడి తినడానికి, ఒళ్ళంతా కొరడ దెబ్బలు తినడానికి, పిడిగుద్దులు, ఉమ్మివేతలు, హేళన మాటలు, అవమానకరమైన పరిస్థితులు, ఆ బరువైన సిలువ మోయడం మన జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. ఎఫెసీయులు అర్థం చేసుకోవాలని, దానికి తగిన శక్తి కావాలని అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు పాస్టర్లు దేనికోసం ప్రార్థన చేస్తారంటే, ప్రభువా ఈరోజు ఒక 10 మంది ఎక్స్ట్రా వచ్చేటట్టు చూడు ప్రభువా, 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అనేటట్టుగా అక్కడ మిగిలిపోయారు పాపం. దశమ భాగాలు సంపాదించుకునే దాంట్లోనూ, కానుకలు సంపాదించుకునే దాంట్లోనూ. నిన్న ఆదివారం కదా, నిన్న ఆదివారం అంటే మంచి కలెక్షన్ డే. అది మనకి ఆదివారం అంటే నాట్ రెజరెక్షన్ డే, ఇట్స్ ఎ కలెక్షన్ డే కదా. అపోస్తలులకు అది రెజరెక్షన్ డే కావచ్చేమో, పునరుద్ధాన దినం కావచ్చేమో, మనకు మాత్రం పైసలు వచ్చే దినం అది, కలెక్షన్ డే అది. అందుకనే
ఈ పోస్టులు వదులుతారు. రేపు ఆదివారంగా ఈరోజు పోస్టులు వదులుతారు. ఏమని వదులుతారు తెలుసా? శక్తివంతమైన ఆరాధన జరపబడును. ఏంటి అవసరమా? ఏంటి శక్తివంతమైన ఆరాధన? బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి దాని కింద. నంబర్ 1 బుల్లెట్ పాయింట్ ఏంటి? రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును, మధురమైన గీతాలు ఆలపించబడు. సెకండ్ బుల్లెట్ పాయింట్ ఇది. దయ్యాల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు, పిల్లలు లేని వారి కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు, ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థనలు. ఇది శక్తివంతమైన ఆరాధన కాదు, ఇది అడుక్కు తినే ఆరాధన అంటారు దీన్ని. ఎందుకు ఇవన్నీ నా తెలియగడుగుతాను? అసలు ఎందుకు పెట్టావు? సరే వెళ్దాం, ఆ చర్చికి వెళ్దాం. ఎంతమందికి స్వస్థత వచ్చిందో చూడండి అయిపోయిన తర్వాత. ఎవరికి రాదు, మనోడు కూడా రాదు. ఎవడైతే స్వస్థత బోధకుడు ఉంటాడో వాడిని తీక్షను గమనించండి. వాడికి బీపీ, షుగరు, అల్సరు, దగ్గరలో క్యాన్సరు, కిడ్నీలో రాళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. మీరు గమనించండి, నేను గమనించి చెప్తున్నాను. స్వస్థత బోధకులు వేదిక ఎక్కేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? బీపీ టాబ్లెట్ వేసుకొని ఎక్కుతారు. ఎందుకంటే కంట్రోల్ సాగదు, పోతాడు మధ్యలోనే. వీడేంటి స్వస్థత చేసేది నా తెలియగడుగుతాను. నేనేం చెప్తున్నానంటే ఎఫెసీ సంఘం అంట జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను అర్థం చేసుకునేదానికి తగిన శక్తి కావాలని అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడంట. ఈరోజు సేవకులుగా ఉన్నవాళ్ళు, నాయకులుగా ఉన్నవాళ్ళు సంఘానికి క్రీస్తు ప్రేమను అర్థం చేయించే విషయంలో ఏమాత్రం కసరత్తులు జరుగుతున్నాయి, ఏమాత్రం క్రీస్తు ప్రేమ వివరించబడుతుంది. అర్థం కాదు మన క్రీస్తు ప్రేమ. ఆ సృష్టికర్త తన చేతుల్లో మేకులు గుట్టించుకున్నాడు అంటే ఎంత ప్రేమిస్తున్నాడో తెలియకనే కదా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అంతగా ప్రేమిస్తున్నాడు నన్ను క్రీస్తు, అంతగా ప్రేమిస్తున్నాడు క్రీస్తు నిన్ను. ఇలా చెప్పు వీధుల్లోనికి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి. ఎవడైనా మత ప్రచారం అంటాడేమో అడుగు, అనడు. క్రీస్తుని గురించి లేఖనాల్లో చెప్పిన దాన్ని పక్కన పెట్టేసి మన సొంత కవిత్వాన్ని వీధుల్లో ప్రకటించామనుకో, అప్పుడు వస్తుంది మత ప్రచారం అనేటువంటి మాట. అది నిజం కూడా, ఎందుకంటే అది మన సొంత మతం కాబట్టి, సొంత అభిప్రాయం కాబట్టి. లేఖనాల్లో క్రీస్తుని గురించి ఎంత ఔన్నత్యమైనటువంటి వర్ణన ఉందో ఈరోజు మనం క్రీస్తుని గురించి అంత తక్కువ నాశరకంగా ప్రకటిస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం చూడండి. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని, తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థిస్తున్నాను. ఇది అపోస్తలుడైన పౌలు ప్రయాస. అందుకే ఆయన అంటాడు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, నేనేం చేస్తున్నాను? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించే విషయంలోనే వాళ్ళ జీవితాలు అయిపోయాయి, అపోస్తలుల జీవితాలు. ఈరోజు సంపాదించుకునే విషయంలో మన జీవితాలు అయిపోతున్నాయి. ఎంత దౌర్భాగ్యం. ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనంలో 2వ రోజు సృష్టి జరిగింది. ఆకాశాన్ని చేశాడు దేవుడు, ఆకాశాలను చేశాడు దేవుడు, వాటర్ సైకిల్ చేశాడు, భూమికి సరిహద్దు పొలిమేరలను నిర్ణయించాడు, ఈ జలాలను వేరుపరిచాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో వాళ్ళ చీకటి జీవితం మార్చేయబడుతుంది. వాళ్ళ జీవితానికి ఖచ్చితమైన పరలోకపు సరిహద్దులు నిర్ణయించబడతాయి. వాళ్ళ జీవితాలు నూతన సృష్టిగా మార్చబడతాయి. వాళ్ళ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ తొణికిసలాడుతుంది. వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను ఇతరులకు ప్రకటించే విషయంలో వారి జీవితాన్ని త్యాగం చేసే వాళ్ళు అవుతారు. క్రీస్తు ప్రేమను ఇతరులకు ప్రకటించే విషయంలో వాళ్ళు క్రీస్తుకు సాక్షులుగా మారుతారు. 2వ రోజు సృష్టి క్రీస్తుని తెలియజేస్తుంది, క్రీస్తు చేతి పనిని తెలియజేస్తుంది. ఆ 2వ రోజు అర్థం కాకపోతే మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఒక మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఏమన్నాడు అక్కడ అంటే, ఆకాశ మండలము గుండా దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుడు మనకున్నాడు. మామూలుగా ప్రధాన యాజకుడు అంటే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి వస్తాడు.
పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి వస్తాడు, ఇశ్రాయేలు పాపాన్ని భరిస్తూ, ఇశ్రాయేలు పాప క్షమాపణ కోసం. అయితే యేసు ప్రభు అనేటువంటి ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళాడంట? సాక్షాత్తు ఆకాశ మండలం గుండా వెళ్ళాడంట. అసలైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాలకు సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని సమర్పించి మనకు మరలా నిర్ధారణ ఇచ్చాడు, మీ పాపాలు క్షమించబడ్డాయి. ఆ రోజు ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మరలా సజీవంగా బయటకు వచ్చాయంటే ఎస్, ఇశ్రాయేలు దేశం యొక్క పాపాలు పోయాయి అనే నిర్ధారణ ఆ సంవత్సరానికి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తను ప్రాణం పెట్టి ఆకాశ మండలం గుండా పరలోకానికి వెళ్ళి మరలా ఆయన తిరిగి వచ్చి పునరుద్ధానుడై మీ పాపాలు క్షమించబడ్డాయి నిర్ధారణ ఇచ్చాడు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభుని ఇలా అర్థం చేసుకుంటే మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి, మన జీవితం ఉన్నతంగా ఉంటుంది, మన ప్రకటన ఉన్నతంగా ఉంటుంది. యేసు ప్రభుని ఇరుగు పొరుగు వాళ్ళు గౌరవించే విధానం ఉన్నతంగా ఉంటుంది. యేసు ప్రభు మానవ కల్పితమైన దేవుడు కాదు, మానవుణ్ణి సృష్టించిన దేవుడు, సృష్టిని చేసిన సృష్టికర్త ఆయన. మానవుడి కోసం నరావతారిగా వచ్చి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. మన జ్ఞానానికి మించిన ప్రేమను మన మీద కుమ్మరిస్తున్న దేవుడు ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మనం పొందితిమి అని వ్రాయబడి ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిపూర్ణతలోంచి కృప వెంబడి కృప అలా మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ సజీవంగా బ్రతికి ఉన్నాను, నీవు అక్కడ సజీవంగా ఉన్నావు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టికర్త మన కోసం శరీరధారిగా మారాడు. సృష్టికర్త మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. సృష్టికర్త మన కోసం ప్రధాన యాజకుడిగా మారాడు. ఆయన బలిపశువు అయ్యాడు, ఆయన ప్రాయశ్చిత్తమయ్యాడు, ఆయన మనకి పాపక్షమాపణ ప్రకటించాడు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఈ సృష్టికర్తని, ఈ ప్రేమామయుణ్ణి నీవు నేను దేవుడుగా రక్షకుడుగా కలిగి ఉన్నాం. ఎంత ధన్యకరమైన జీవితం మనదే. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారిని సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త రూపంలో ప్రకటించేటువంటి బాధ్యతను ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించాడు, మనకు అప్పగించాడు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారిని లేఖనాలు ప్రకటించిన అదే తీవ్రతతో మనం కూడా ప్రకటించాలి. అట్టి భాగ్యాన్ని, అట్టి జ్ఞానాన్ని, అట్టి సామర్థ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నాయన, ఇంతవరకు ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు వ్రాయబడినటువంటి 2వ రోజు సృష్టి, ఆకాశాలు మీరు తయారు చేసినటువంటి విధానం, నా తండ్రి, ఈ ఆకాశం మహాకాశాలు పట్టజాలని దేవుడివే. ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం. నా తండ్రి, మీరు స్థిరంగా ఉండేటువంటి దేవుడు, మీ సంవత్సరాలకు మితి లేదు నాయన. ఆకాశాలు అంతర్ధానం అయిపోవచ్చు, అయితే మీరు స్థిరంగా ఉన్నటువంటి దేవుడివి నాయన. ఇంత గొప్ప దేవుడివి, సృష్టికర్తవే, ఇంత జ్ఞానం కలిగిన దేవుడివి, శక్తివంతుడైన దేవుడివి. నా నిమిత్తం, మా నిమిత్తం, మా పాపాల నిమిత్తం నరావతారిగా లోకానికి వచ్చి మా కొరకు శిలువలో మీరు ప్రాణం పెట్టిన విధానం బట్టి మీకు వందనాలు. మీ చేతి పనులైన అంతరిక్షాన్ని అర్థం చేసుకోవడానికి మా జ్ఞానం సరిపోవట్లేదు నాయన. ఆ చేతుల్లో మా కోసం మేకులు కొట్టించుకున్నావు. ఎంత ప్రేమ నాయన మీలో దాగి ఉంది, శిలువలో దాగి ఉంది. జ్ఞానానికి మించిన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను మీ లేఖనాలను బట్టి మేము అర్థం చేసుకునే దానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు మీరు ఇచ్చినట్టు కృపకై మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. క్రీస్తుని గురించి ఈ ప్రాంతంలో ఇలా వివరించడానికి ఈ వేదికను మీరు సిద్ధపరిచినందుకు మీకు వందనాలు. ప్రయాసపడిన వారికి కావాల్సిన దీవెనను, ఆశీర్వాదాలను అనుగ్రహించండి. ఈ మాటను నాలోను, మాలోను, ఫలింపులోను తీసుకురండి. మీ ప్రేమను మా మీద కుమ్మరించమని నాయన, ఈ గ్రామం అంతా, ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద మీ ప్రణాళిక మీరు స్థిరపరచమని, ప్రతి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు పాదము చెంతకు వచ్చి యేసు ప్రభు నిజమైన దేవుడు, రక్షకుడని మారు మనసు పశ్చాత్తాపం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించడానికి మీరు సహాయించమని, ఈ సభల ఉద్దేశాన్ని సఫలం చేయమని విజ్ఞాపన చేస్తూ మా పాపం దోషం మన్నించమని ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.